అందరికీ కూడా ఇప్పటిదాకా నీ సొంత జ్ఞానం మీద నీ ఇష్టం వచ్చినట్టు ప్రయాణం చేసావు. కనీసం ఇకనైనా దేవా నీ జ్ఞానమునకు నన్ను నేను అప్పగించుకుంటున్నాను, నమ్ముతున్నాను దేవా నన్ను నువ్వు నడిపించు అని ప్రతిదినం దేవుని నడిపింపు నీ జీవితంలో నా జీవితంలో పొందినట్టయితే అది ఎంత దీవెనో కదా. ప్రతిదినం వేకుని లేచి మోకాళ్ళు నేమడగల తెలుసా? నా జ్ఞానము చొప్పున నన్ను నడవనియొద్దు, నీ జ్ఞానము చొప్పున నన్ను నడిపించు, నేను నమ్ముతున్నది నాకు దీవెన అని అడుగు దేవుణ్ణి. ఇక నడిపింపు చూడు. నువ్వు నీకు కొంచెం వింతగా అనిపించినా సరే దాని ఫలం మాత్రం తర్వాత నీకు అర్థమైంది. రైట్, ఆయన త్యాగమును నమ్మాలి, ఆయన ఇచ్చే రక్షణను నమ్మాలి, అప్పుడు నిత్య జీవం స్వతంత్రించుకుంటాం. రెండవది ఆయన జ్ఞానమును నమ్ముట నీ చేతనైతే నమ్మవానికి పెద్దగా చెప్పు, జ్ఞానవంతుడా కాదా? ఎవరి జ్ఞానం గొప్పది? నీ జ్ఞానమా దేవుని జ్ఞానమా? మూడవది ఆయన శక్తిని నమ్మాలి. దేన్ని నమ్మాలి? ఆయన శక్తిని నమ్మాలి. పేరు మోసిన ఒక పెద్ద డాక్టర్ గారికి ఆయన బుక్ రాశాడు. ఆయన ప్రఖ్యాతిగాంచిన వైద్యుడు కానీ నాస్తికుడు. ఒక పుస్తకం రాస్తే ఆ పుస్తకం రాసినందుకు గాను ఆయనకి ప్రత్యేకమైనటువంటి బహుమతి ప్రదానం చేయడానికి ఆహ్వానించారు. ఆయన ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళడానికి ఫ్లైట్ ఎక్కాడు. నిర్ణీత టైంకి అక్కడికి వెళ్ళిపోవాలి. కానీ ఫ్లైట్ బయలుదేరింది, మార్గ మధ్యంలో అత్యవసరంగా వేరే వెళ్ళాల్సినటువంటి ప్రాంతానికి కాకుండా వేరే ప్రదేశంలో ల్యాండ్ అయింది. ఏం జరిగిందంటే వాతావరణం ప్రతికూలంగా ఉంది సార్, వెళ్ళలేము, వాతావరణం క్లైమేట్ మారిపోయింది, డేంజర్గా ఉంది, అందుకని మేము ఇక్కడ దించాము, మీరు ఏదైనా వెళ్ళాలనుకుంటే వేరే వాహనాలతో వెళ్ళిపోవచ్చు అన్నారు. చేసేది లేక ఆ టైం కల్లా అక్కడ ఉండాలి కదా. ఒక కారు ఒకటి మాట్లాడుకుని కారు ఎక్కి బయలుదేరాడు. అక్కడికి డ్రైవర్ చెప్పాడు, నేను సీనియర్ని సార్, తీసుకెళ్తాను, మీరేం ఇబ్బంది పడద్దు, వర్షమైనా సరే నేను తీసుకెళ్తాను. పోయింది కారు ఒక ప్రాంతానికి వెళ్ళింది. ఒక ఎడారి ప్రాంతంలో ఊరికి వెలపట్లో ఒక చిన్న హౌస్ ఉంది సమీపంలో. దాని సమీపంలోకి వెళ్ళిపోయి కారు ఆగిపోయింది. ఎందుకంటే ముందుకెళ్ళే పరిస్థితి లేదు, చీడ్చి కొడుతుంది. సార్ ఇంకా ముందుకెళ్తే డేంజర్ సార్, మనం ఇక్కడ ఆగితే మంచిదంటే ఇక్కడ అతి మధ్యలో ఆగిపోయి ఇక్కడ ఎక్కడ ఉండాలి అని చూస్తే హౌస్ కనపడతాం రోడ్డు ప్రక్కన. సరే ఆపు, అక్కడికి వెళ్తా, ఇంటికాడికి వెళ్తానని ఆ ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి కిటికీలోంచి లోపల చూస్తే పేదరాళ్ళు ఉంది, ఒక బిడ్డను పెట్టుకొని ఒక తల్లి. ఆ ఇంట ఇతను బయట ఉండి తలుపు తట్టాడు, తీసింది, లోపలికి వెళ్ళాడు. ఆమె అతన్ని చూసి తుడుచుకోవటానికి ఏదో ఒక పాత వస్త్రం, అంటే ఆయనకి పాత వస్త్రం, ఆమెకి ఉన్నదే అది ఇచ్చింది, తుడుచుకున్నాడు. వర్షం పడతా ఉంది అందుకని ఇక్కడికి వచ్చానంటే, పర్లేదు సార్ ఉండండి. బిడ్డ ఉన్నాడు, వాడు రోగిగా ఉన్నాడు, పేషెంట్గా ఉన్నాడు. ఆమెకున్న దానిలోనే ఒక ఛాయ్ పెట్టించింది, వేడివేడిగా తాగండి సార్, కొంచెం బాడీ హీట్ అయింది అని ఇచ్చింది. మరి అది ఆతిథ్యం చేసి చీడ్చి కొడుతుంది వర్షం. ఆ ఇచ్చిన దాన్ని తాగాడు, కాస్త తెప్పరిల్లాడు, కూర్చున్నాడు అక్కడ. కాసేపటి తర్వాత ఆమె, నేను ప్రేయర్ చేసుకుంటాను మీరు కూర్చోండి అని ఆ బిడ్డను అట్ట పెట్టుకొని మోకాళ్ళుని ప్రార్థన చేసింది. ఆయన చూశాడు. ప్రార్థన అయిపోయిన తర్వాత ఆమె లేచింది. ఇప్పుడు ఏం చేసావు నువ్వు అన్నాడు. దేవునికి ప్రార్థన చేశానండి అంది. దేవుడు ఉన్నాడా అన్నాడు. ఏమన్నాడు? దేవుడు ఉన్నాడా అన్నాడంట. ఉన్నాడని నా నమ్మకం సార్ అన్నాడు. స్తోత్రం. లేడని మీరు అనుకుంటే నాకేం అభ్యంతరం లేదు, కానీ ఉన్నాడని అయితే నేను నమ్ముతున్నాను అందట. మరి దేవుడు ఉంటే మరి నీకు ఈ పేదరికం ఏంది అన్నాడంట. ఇప్పటికీ పేదరికం ఉంది, భవిష్యత్తులో ఈ పరిస్థితి మారిద్ది అన్న నమ్మకం నాకుంది సార్ అందట. వీడు నీ బిడ్డ అన్నాడు. అవునండి, నేను ఇందాక నుంచి గమనిస్తున్నాను, వాడికి ఏమన్నా జబ్బా అన్నాడు. అవునండి, వాడికి హెల్త్ బాగలేదు. మరి దేవుడు ఉన్నాడు అన్నావుగా, మరి వీడు ఇలా ఎందుకు ఉన్నాడు అన్నాడట. అంటే వాడు అలా ఉన్నాడు,
తర్వాత వాడు కూడా బాగుపడతాడని నమ్మకం ఉంది సార్, దేవుడు బాగు చేస్తాడని. అందరు ఇసుకుపడేం కొట్టొద్దులే, పాయింట్ గెస్ట్ చేస్తే చాలు మీకు. స్తోత్రం. ఎందుకున్నాడు, ఏంటి జబ్బు ఏంటి అన్నాడు. వాడికి వచ్చిన జబ్బు ఫలానా, ఆ జబ్బుని బాగు చేయటానికి ఫలానా ప్రాంతంలో ఒక డాక్టర్ గారు ఉన్నారు, ఆయన పేరు ఫలానా. ఆయన దగ్గరికి పెద్ద పెద్దోళ్ళు వెళ్ళి వైద్యం చేయించుకుంటారు. ఆయన దగ్గరికి పోవాలంటే పెద్ద మొత్తంలో డబ్బు కావాలి. వైద్యం అద్భుతంగా చేస్తారని తెలిసింది, కానీ ఆయన దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకునే స్తోమత అయితే నా దగ్గర లేదు. కాబట్టి నా దేవా, నీకు ఇష్టమైతే, నీ చిత్తమైతే ఆయననే నా దగ్గరకు పంపమని ప్రార్థన చేస్తున్నానండి. నా దగ్గరికి ఆయన పంపుతాడు, వీడికి వైద్యం జరిగింది, బాగుపడతాడన్న నమ్మకం నాకుంది అందట. అప్పటిదాకా వెటకారం చేసినోడు ఈ మాట అని ఆ డాక్టర్ పేరు చెప్పి ఆయన కోసం ప్రార్థన చేస్తున్నా, ఆయననే నా ఇంటికి నడిపిస్తాడనే నమ్మకం నాకుంది అనేసరికి కూర్చున్నోడు లేచి నిలబడ్డాడు. నిర్ఘాంతపోయి, ఏమన్నావమ్మా అన్నాడు. మళ్ళీ చెప్పింది. అప్పటిదాకా వెటకారం చేసినోడి గుండె ఒక్కసారిగా జారిపోయింది. 2 కళ్ళ నుంచి కన్నీళ్ళు రావటం మొదలైన ఆయనకి. ఎందుకో తెలుసా, ఆమె ఎవరి కోసం ప్రార్థన చేస్తుందో ఈయన కోసమే ఆమె ప్రార్థన చేస్తుంది. ఇక మాటలు రావట్లే ఆయనకి. ఇది రియల్గా జరిగిన సంఘటన, కహాని కాదు, రియల్గా జరిగిన సంఘటన. ఆ దెబ్బతో నిర్ఘాంతపోయిన ఆయన ఇక మొత్తం ఆలోచించటం మొదలుపెట్టాడు. బుక్ రాశాను, నాకు బహుమతి ప్రదానం ఓకే, ఫ్లైట్ అర్ధాంతరంగా ఎందుకు ఆగిపోయింది? సరే ఆగింది అనుకో, కారు ఎక్కాను, ఎంతో ప్రయాణం చేసిన కారు ఏమి ఇంటి సరిగ్గా ఎందుకు ఆగింది? ఆగిందనుకో, నేను డ్రైవర్తో పాటు కారులోనే కూర్చోవచ్చు, దిగి ఇంటికి వెళ్ళాలని నాకెందుకు అనిపించింది? సరే అనిపించింది అనుకో, వెళ్ళాను, కాసేపు కూర్చున్నాను, వెళ్ళిపోవాలి. ఈ వివరాలన్నీ నేనెందుకు అడిగాను? మొత్తం ఒక్కోటి ఆలోచించుకొని ఒక్కసారిగా కదిలిపోయాడు ఆయన. ఎందుకు తెలుసా? ఆ దీనురాలి ప్రార్థన, ఆ ప్రభు కార్యాల మీద ఆ దీనురాలికున్న నమ్మకం కోసం ప్రకృతిని కదిలించాడు ఆయన. పైన పోయే ఫ్లైట్ని శాసించాడు ఆయన. చూడండి, ఎవరి ప్రార్థన? ఒక దీనురాలు ప్రార్థన ప్రకృతిని రేపి పరిస్థితులను తారుమారు చేసి వెళ్ళేవాడిని వెళ్ళనీయకుండా తెచ్చి ఆమె కాళ్ళ దగ్గర పడేసినట్టు చేశాడు. చూడండి ఎంత అద్భుతంగా ఆయన డ్రైవ్ చేసుకొచ్చాడో. లేదా దేవునికి శక్తి? చేయలేడా దేవుడు? నీకోసం అవసరమైతే ప్రకృతిని కదిలిస్తాడు తమ్ముడా. నీకోసం అవసరమైతే సింహాసనాలు కదిలిస్తాడు. నీకోసం అవసరమైతే పై అధికారులను కదిలిస్తాడు. నీకోసం అవసరమైతే ప్రతికూలతలన్నిటినీ శాసించగలుగుతాడు. నీకోసం అవసరమైతే మృత్యువుని శాసించగలుగుతాడు. నీకోసం అవసరమైతే ప్రకృతి, సూర్య చంద్రాదులను శాసించగలుగుతాడు. యెహోషువ ప్రార్థన విని ఎక్కడదాన్ని అక్కడ ఆపేసిన వాడు ఆయన. హిజ్కియాకు నిరూపణ కోసం ఎండగడియారు మెట్లు మళ్ళా వాటి స్థానాన్ని మారేటట్టు చేసిన వాడు ఆయన. అంటే ముందుకు జరిగిన సూర్యుని మళ్ళీ వెనక్కి తెప్పించినట్టు. చేయలేదా? బిత్తరపోయిన డాక్టర్ ఇక ఆమెని పిల్లగాడిని తీసుకొని ఇంకా ఆసుపత్రికి పోయాడంట. రమ్మ అయింది, అట్లయితే నువ్వు అనుకున్న ప్రార్థన నెరవేర్చాడులే, అర్థమైపోయింది, ఇందుకే వచ్చానని అర్థమైపోయింది. ఫ్లైట్ని ఆపాడు, కారుని ఆపాడు, నీ ఇంటికి తెచ్చాడు, మ్యాటర్ తెలిసేటట్టు చేశాడు. ఇక పోదాం పని, నా సొంత ఖర్చుతో నేనే వైద్యం చేస్తాను, ఈ బిడ్డను బతికిస్తాను పని తీసుకొని పోయాడు. యథార్థంగా జరిగిన సంఘటన ఇది. కహాని కాదు, ఒట్టి మాటలు కాదు. నెట్లో సెర్చ్ చేస్తే మీకు దొరికిద్ది. ఆయన నడిపింపు, ఆయన చిత్తం ఎక్కడికైనా తీసుకెళ్తాడు ఆయన. నమ్ముట నీ చేతనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. వాడికి బట్టిన దెయ్యాన్ని వదిలించి, దేన్ని వదిలించి? వాడికి బట్టిన దెయ్యాన్ని వదిలించి వాడిని బాగు చేసి తండ్రికి అప్పచెప్పి వెళ్ళిపోతాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆఖరిగా 4వ మాట చెప్తున్నాను. నువ్వు దేన్ని నమ్మినట్లయితే కార్యాలు చూస్తావు అంటే, మొదటిది ఆయన త్యాగాన్ని నమ్మి ఆశ్రయించినట్లయితే రక్షణ పొందుతావు. రెండవది ఆయన జ్ఞానమును నమ్మి జీవితాన్ని ఆయనకు అప్పజెప్పినట్లయితే, ఆయన నడిపింపును కోరినట్లయితే
వర్ధిల్లుతావు ఆయన కృపచేత. మూడోది, శక్తిని నమ్మి ఆయనను ఆశ్రయించి ప్రార్థించినట్లయితే ఆయన బలమైన కార్యాలను తప్పక చూస్తావు. ఎక్కడో ఎవరో చేస్తే జరిగిన కార్యాలను మనం చెప్పుకోవటం కాదు. నా లైఫ్లో నేను ఎన్నో అనుభవించాను, ఇప్పటికీ అనుభవిస్తున్నాను. అదే సాక్ష్యం మీ అందరికీ చెప్తున్నాను నేను. దేవునికి స్తోత్రం. నాలుగవది, లాస్ట్ మాట, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడని నమ్ము. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడని నమ్ము. దానికి భిన్నంగా ఎవరు ఎన్ని చెప్పినా నువ్వు లక్ష్య పెట్టద్దు. సైతానే డైరెక్ట్గా వచ్చి నీ ముందు మాట్లాడినా నమ్మొద్దు. ఆయన నిన్ను ప్రేమించడాన్ని, ప్రేమించేది ఏంది? ఆయన ప్రాణమే పెట్టాడు ఆయన నా కోసం. ఆయన నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు నా ప్రభు. ఎందుకంత ప్రేమిస్తాడు? ఎందుకంటే ఆయన చేతులతోనే నిన్ను నిర్మించాడు. నువ్వు నేను ఉనికిలో కంటూ వచ్చాము అంటే ఆయన అనుకున్నందున వచ్చాము. ఇక్కడ కూర్చున్న మీరే కాదు, అక్కడున్న వారే కాదు, ఈరోజు ఎగతాళి చేసేవాడిని సైతం దేవుడు ప్రేమిస్తానే ఉన్నాడు. ఈరోజు హేళన చేసేవాడిని సైతం ఆయన సృష్టిస్తేనే ఉనికిలోకి వచ్చాడు. అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు నజరేయుడగు యేసు. ముఖ్యంగా ఆయన యందు విశ్వాసం ఉంచి నమ్మి రక్షణ మార్గంలోకి వచ్చిన నిన్ను మరి నిశ్చయంగా ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమను సందేహించొద్దు. కానీ ప్రజెంట్ నీకు ఎదురవుతున్న ప్రతికూలతలను బట్టి, వ్యతిరేకతలను బట్టి, ఆటుపోట్లను బట్టి దేవుడు నన్ను చేయి వదిలేశాడేమో అన్న ఫీలింగ్ కొన్నిసార్లు నీకు నాకు కలుగుద్ది. ఎందుకంటే మనం ఎదుర్కొంటున్న శోధనలను బట్టి, నాలాంటి ఈ వ్యక్తిని ఏం ప్రేమిస్తాడులే, ఆయన ప్రేమించాలంటే దానికి అర్హత కావాలి, యోగ్యత కావాలి, నేను ఇంత బలహీనదాన్ని నన్ను ఎందుకు ప్రేమిస్తాడు అనే ఆలోచన ఎన్నడూ నీకు రానియొద్దు. నిజంగా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమలో మార్పు లేదు. నీ యోగ్యతను బట్టి కాదు, ఆయన నిన్ను సృష్టించిన వాడు గనుక, ఆయన ప్రేమాస్వరూపి గనుక నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవునికి మహిమ. నీ జీవితం, నా జీవితం, రక్షణ పొందిన మన జీవితాలు ఆయన చేతుల్లో ఉన్నాయి. ఒక్కసారి మీరు చెప్పండి, నువ్వు ఎంతో ప్రేమించే వ్యక్తికి ఎన్నడైనా కీడు చేస్తావా? వారి నాశనాన్ని ఎప్పుడన్నా కోరతావా? అవసరమైతే వారి కోసం నువ్వు బలి కావడానికైనా ఇష్టపడతావు, కానీ నువ్వు ప్రేమించే వారికి ఇబ్బంది కలిగించడానికి ఇష్టపడవు. మరి యేసయ్య నిన్ను నన్ను మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు అన్నది నిజమైతే, మరి ఇన్ని రకాల ప్రతికూల సమస్యలు నీకు ఎందుకు రానిస్తున్నాడంటే, ఆయన నీ నుండి, నా నుండి వ్యక్తపరచాలనుకున్నటువంటి దేవ స్వభావం ఒకటి ఉంది. అది నీలో నాలో రూపుదిద్దుకోవడానికే అవసరాన్ని బట్టి కొన్నిసార్లు ప్రతికూలమైన శ్రమల గుండా మనల్ని తీసుకొని పోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ శ్రమానుభవంలో గుండా నిన్ను తీసుకెళ్ళి ప్రాచీన స్వభావాన్ని, ప్రాచీన వ్యక్తిత్వాన్ని నిర్మూలపరిచి నవీన స్వభావాన్ని, దేవ స్వభావాన్ని, సుందర వ్యక్తిత్వాన్ని నీలో నాలో రూపుదిద్దబూనుకున్నాడు. ఇప్పటికి పొందిన అనుభవాలను బట్టి కొంత రెడీ అయింది. ఇక ముందు పొందబోతున్న అనుభవాలను బట్టి సంపూర్తి చేసి ఆయనే పరిపూర్ణులుగా చేసి తన ఎదుట నిలబెట్టుకొన జాలిన శక్తి గలవాడు. స్తోత్రం. ప్రేమించాడు, దాని చేతనే ఆ ప్రేమను బట్టి నీ జీవితంలో, నా జీవితంలో కొన్ని ప్రేమను బట్టే కొన్ని శ్రమలను అనుమతిస్తున్నాడు. ఎందుకన్నాను? మన వ్యక్తిత్వాన్ని నిర్మాణం చేయటానికి. అంతేగాని నిన్ను నన్ను ఇబ్బంది పెట్టి ఆయన సంతోషపడాలని కాదు. ప్రతికూల శ్రమలు, సమస్యలు ఎదురై నిన్ను చుట్టుముట్టి, నన్ను ఒక్కటి నమ్ము, ఇవన్నీ నన్ను చుట్టుముట్టినా సరే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. నన్ను ప్రేమించే వీటిని అనుమతించాడు. ఆమెన్. ఎందుకు? నాలో ఆయన వ్యక్తిత్వాన్ని నిర్మించదలుచుకున్నాడు కనుకనే నాకు ఇవన్నీ అనుమతిస్తున్నాడు. ఇవన్నిటి ఫలం నాకు రేపు భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉండబోతుంది. కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు, చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు. కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు, చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు. దున్నబడకపోతే భూమి పంటనివ్వలేదు, చెక్కబడకపోతే శిల్పం కాదు. శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. నువ్వు శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. నమ్మునేస్తమా, ఇది సత్యం. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు.
నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు, నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. దేవునికి మహిమ. కఠినమైన ప్రతికూలతల్లో ప్రయాణం చేస్తున్న దినాను కూడా నా కుటుంబానికి, నాతో ఉన్న బిడ్డలకి ఇదే చెప్పాను. ఎదురవుతున్న శ్రమలను గూర్చి మీరు కృంగిపోవద్దు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. అనుభవాల కోసం వీటన్నిటిని రానిచ్చాడు. మరో రోజు ఉంది, తప్పకుండా ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు, తప్పకుండా కృప చూపుతాడు. అందులో సందేహం లేదు అని ప్రోత్సహించిన ప్రోత్సాహం వ్యర్థం కాలేదు. ఈరోజు ఆ అనుభవాలన్నీ ప్రజలు చూస్తూ ఉన్నారు, నా వారు చూస్తూ ఉన్నారు. మీరందరూ కూడా భవిష్యత్తులో తప్పకుండా చూస్తారు. చెప్పండి, అందరూ చెప్పండి, యేసు నన్ను ప్రేమిస్తున్నాడు. ఎంత ప్రేమించాడండి? ప్రేమిస్తున్నాను ఒట్టి మాట చెప్పాడా, క్రియ చేసి చూపించాడా? ఏమిటా క్రియ? కలువరి శిలువలో అరికాలు మొదలు నడినెత్తి వరకు, శిర మొదలుకొని సిరిపాదం వరకు సర్వ శరీరము నాగటి సాళ్ల వలె దున్నబడ్డాడు. రాజాది రాజు అయి ఉండి, సమీపించడాని తేజస్సులో వెలిగే అమరుడై ఉండి, భూమి మీదకి వచ్చి నీ కోసం నా కోసం ఉమ్ములను సహించాడు. కొరడా దెబ్బలు తిన్నాడు. ఆయనకు ముసుగు వేసి పిడిగుద్దులు గుద్దితే నోరు తెరిచి ఒక మాటైనా పలకలేదు. ఎవరి కోసం ఇన్ని పడ్డాడు ఆయన? కేవలం నిన్ను ప్రేమించి తమ్ముడా. నమ్ముతావా ఇది నిజమని? నాలాంటి అజ్ఞానిని అంత ప్రేమిస్తాడా? నాలాంటి పాపిని అంత ప్రేమిస్తాడా? నాలాంటి పాపాత్మురాల్ని యేసయ్య అంత ప్రేమిస్తాడంటే కేవలం నిన్ను ప్రేమించి నీకోసం చిత్రవదను అనుభవించాడు. ఆయన దేహమంతా, చర్మమంతా కూడా చీలికలు పేలికలుగా వేలాడిందట. ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ అనే మూవీలో యేసును చూపించినటువంటి చిత్రం ఆయన పొందిన దానిలో కొంత భాగమే అన్నాడు. ఆయన సిలువలో వేలాడుతున్నప్పుడు మనుషులు చూడలేకపోయారంట ఆ ఆకారాన్ని. అంత దారుణంగా ఆయన చేయబడ్డాడు. ఆయన దేహం రక్తపు ముద్దలాగా ఉందంట సిలువలో, మొత్తం రక్తపు ముద్ద. మనుషులు చూడనొల్లని వానిగా చేయబడిందని యెషయా 53లో ప్రవచనం ఉంది. అంత దారుణమైన శ్రమని, శాపగ్రస్తమైన శిక్షని కేవలం నిన్ను ప్రేమించి కదా ఆయన అనుభవించింది. నిన్ను ప్రేమించాడు కాబట్టే కదా ఆయన వార్త నీ దాకా వచ్చేటట్టు చేసింది. నిన్ను ప్రేమించాడు కాబట్టే కదా ఆయన సత్యం నీకు అర్థమయ్యేటట్టు చేసి నేను రక్షణలోకి నడిపించింది. తమ్ముడా, ప్రేమించాడు కాబట్టి ఈరోజు కూడా నీ కోసం చేతులు జాపి పిలుస్తుంది. తన ప్రాణం పెట్టినంతగా, అది కూడా శిలువ మరణం పొందినంతగా నిన్ను ప్రేమించాడు. ఒక మాట చెప్పండి, ఇంత ప్రేమించిన వాడు నిన్ను వదిలిపెడతాడా? నీకు అన్యాయం చేస్తాడా? నిన్ను నాశనం కానిస్తాడా? నీ కుటుంబాన్ని నాశనం కానిస్తాడా? నిన్ను చేయి వదిలేస్తాడా? ఎందుకు తమ్ముడు అనుమానం? ఎందుకు చెల్లి అనుమానం? ఎట్టి పరిస్థితుల్లో వదలడు. ఎన్ని ప్రతికూలతలు ఎదురైనా ఒక్కటి నమ్మం, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. యేసు నన్ను ప్రేమిస్తున్నాడు.